వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. గైస్ ఈరోజు నేను మోటో G75 మొబైల్ గురించి అయితే రివ్యూ చేయబోతున్నా. ఇది మనకి అప్‌కమింగ్ మొబైల్ అనమాట. గైస్ రివ్యూ చేసే ముందు చిన్న మాట అయితే మీకు చెప్తా. జస్ట్ నా కోసం ఒక 5 సెకండ్స్ మీరు కేటాయించండి. గైస్ నేను ఈ మొబైల్ సంబంధించిన రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఏ వీడియోలు చూసి కాపీ కొట్టలేదనమాట. ఇది నా సొంత టాలెంట్‌తో రీసెర్చ్ చేసి ఇన్ఫర్మేషన్ క్యాచ్ చేసి మీకు షేర్ చేస్తున్నాననమాట. పెద్ద పెద్ద యూట్యూబర్స్‌కేమో రివ్యూ ఇన్పుట్స్ అయితే వస్తాయన్నమాట. బట్ మనకి అవి కూడా రావు. ఎందుకంటే మన ఛానెల్‌కి సబ్‌స్క్రైబర్స్ లేరు. వ్యూస్ పెద్దగా రావన్నమాట. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు మన ఛానెల్‌కి ఒక సబ్‌స్క్రైబ్, ఒక లైక్ అయితే కొట్టండి గైస్. తొందరగా మన ఛానెల్ గ్రో అవ్వాలని నేను కోరుకుంటాను. మీరు కూడా అంతే మాదిరిగా సపోర్ట్ చేయాలన్నమాట. ఇంకా ఈ మొబైల్ స్పెషల్ ఏమంటే మనకి ప్రాసెసర్ పరంగా, కెమెరా పరంగా, అలాగే బ్యాటరీ పరంగా చాలా వరకు అయితే వీళ్ళు డెవలప్ చేస్తారు. అవన్నీ పూర్తిగా ఇన్ఫర్మేషన్ అంతా మనం తెలుసుకుందాం. వీడియోని ఎవరు స్కిప్ చేయొద్దు గైస్. మనకి ఇక్కడ ఫస్ట్ ఈ మోటో G75 డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూసినట్టయితే మనకి ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే రాబోతుంది. అలాగే కవరింగ్ గురేర్ గ్లాస్ 5 ప్రొటెక్షన్ రాబోతుంది. బ్యాక్ అయితే వేగన్ లెదర్ అండ్ ప్లాస్టిక్ ఫినిష్ ఉంటదన్నమాట. అలాగే స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. IP68 వాటర్ రేటింగ్ రాబోతుంది. అలాగే సైడ్ మోటార్ ఫింగర్ ప్రింట్ ఇస్తున్నారు. అలాగే ఇది 205 గ్రామ్స్ అయితే వెయిట్ ఉందని చెప్పొచ్చనమాట. కొంచెం ఓవర్ వెయిట్ అనుకోండి. అంత లైట్ వెయిట్ ఉండదు. కొంచెం ఓవర్ వెయిట్ అయితే ఉంటదని చెప్పొచ్చు. ఈ డిజైన్ అయితే కొంచెం బానే ఉంటదనమాట. అంటే బడ్జెట్ ఫోన్ గదా! డిజైన్ కొంచెం వర్చువల్‌గానే ఉంది. అంటే మీరు ఎక్స్‌పెక్ట్ చేసినంత లెవెల్ అయితే ఉండదనమాట. మోటో జీ సిరీస్‌లో. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది డిస్‌ప్లే అనమాట. ఇది మనకి 6.78 ఇంచెస్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో రాబోతుంది. ఇప్పటికే చాలా మంది డౌన్ అయ్యుంటారనమాట. ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే గదా! పెద్దగా పర్ఫార్మెన్స్ ఉండదనుకుంటారు. బట్ మనకి ఇందులో గూడా పర్ఫార్మెన్స్ ఉందనమాట. ఎందుకంటే ఫుల్ హెచ్‌డీ ప్లస్‌లో మనము వీడియో క్వాలిటీ చూడొచ్చు. అలాగే రికార్డ్ కూడా చేయొచ్చనమాట. ఇంకా మనకి ఇలాంటి డిస్‌ప్లేలు గూడా బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంటది. అంటే మీరు గేమింగ్ ఆడేటప్పుడు గానీ, ఇంకా ఏమన్నా మూవీస్ చూసేటప్పుడు గానీ, మీకు బావుంటదనమాట ఎక్స్‌పీరియన్స్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేలో. ఇది మన 120 రిఫ్రెష్ రేట్ అయితే రాబోతుంది. అలాగే 1000 నిట్స్ అయితే పీక్ బ్రైట్‌నెస్ ఉంది. ఇంకా మనకి బ్రైట్‌నెస్‌తో ఇండోర్ గానీ, ఔట్‌డోర్‌లో గానీ ప్రాబ్లమ్ తగ్గినట్లనుకోండి. అంటే బడ్జెట్ మొబైల్ గదా! బ్రైట్‌నెస్ కూడా కొంచెం అడ్వాన్స్‌గా పెట్టారనమాట. పర్లేదు మనకి ఈ డిస్‌ప్లే కొంచెం బెటరే అనమాట. ఇంకా మనం ప్రాసెసర్ విషయానికొచ్చినట్టయితే ఇందులో మనకి క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 అనే ప్రాసెసర్ మీద రాబోతుంది. ఇది మనకి 4 నానోమీటర్ బిల్డ్ అయిన ప్రాసెసర్. LPDDR4X రాబోతుంది. UFS 2.2 రాబోతుందనమాట. ఈ ప్రాసెసర్ కొంచెం బెటర్ అనమాట మనకి. అంటే మీడియం గేమ్స్ అయితే మంచిగా అయితే హ్యాండిల్ చేయగలదనమాట. ఇప్పుడు మీరు పబ్‌జీ, ఫ్రీ ఫైర్, కాల్ ఆఫ్ డ్యూటీ ఇలాంటివి తీసుకుంటే మీకు మీడియంకి అయితే హ్యాండిల్ చేయగలదనమాట. అంటే లాగ్స్, ఎర్రర్స్ అయితే కొంచెం నైస్ అయితాయి. సపోర్ట్ చేసేదేమో అల్ట్రాలో 40 ఎఫ్ఎస్‌లో అయితే మనకి బీజీఎం అయితే సపోర్ట్ చేస్తది. హెచ్‌డీ కూడా సపోర్ట్ చేస్తది. బట్ మీరు హెచ్‌డీ పెట్టడం వల్ల ఏమంటే మీకు కొంచెం లాగ్ అనే ఫీలింగ్ అయితే కలుగుతదనమాట. కాబట్టి మీరు మీడియంగానే పెట్టుకోవాలి గేమింగ్ ఆడేటప్పుడు గూడా. ఇది మనకి ఆండ్రాయిడ్ 14 మీద రన్ అవుతదని చెప్పచ్చు. ఆండ్రాయిడ్ 14 ఇచ్చారు కాబట్టి దానికి తగిన రిలేటివ్ ఫీచర్స్ కూడా ఉన్నాయని చెప్పచ్చు. అంటే 2024 వచ్చిన మొబైల్స్‌కి ఆండ్రాయిడ్ 14 ఉండేది. బట్ మనకి 2025 కదా! ఇయర్ చేంజ్ అయింది కాబట్టి ఆండ్రాయిడ్ 15 పెట్టిండు కొంచెం బాగుండేది. ఇది అప్‌కమింగ్ మొబైల్ ఇంకా ఏమన్నా చేంజ్ చేస్తారేమో చూడాలి. అలాగే ఇందులో మనకి 5 మేజర్ ఆండ్రాయిడ్ అప్‌డేట్స్ అయితే ఇస్తామని చెప్తున్నారన్నమాట. 5 ఇయర్స్ అనుకోండి మంచి విషయమే. ఇక మనం మాట్లాడుకోవాల్సింది కెమెరా విషయం అన్నమాట. ఇందులో మనకి 50 ఎంపీ రేర్ కెమెరా పెట్టారన్నమాట. ఇందులో కూడా ఓఐఎస్‌కి సపోర్ట్ చేస్తది. అలాగే సోనీ LYT 600 సెన్సార్ అయితే యూజ్ చేస్తారు. ఇంకా మనకి ఫోటోస్ కూడా చాలా షార్ప్‌గా వస్తాయి. అలాగే మీరు ఏమన్నా షార్ట్స్ కూడా కవర్ చేసినప్పుడు మీకు బెటర్ క్వాలిటీ అనేది ఉంటదన్నమాట ఈ రేర్ కెమెరా నుంచి. ఓవరాల్‌గా మీరు రేర్ కెమెరా యూజ్ చేసి కూడా వీడియోస్ గానీ, ఫోటోస్ గానీ హెచ్‌డీఆర్‌లో అయితే తీయొచ్చనమాట. అలాగే మీకు లో లైట్‌లో కూడా ఫోటోస్ అయితే మంచిగా తీస్తదనమాట. అంటే లో లైట్ అంటే మనకి నైట్ టైమ్స్‌లో గానీ, కొంచెం ఎన్విరాన్మెంట్ డల్ ఉన్న ప్లేస్‌లలో అలాంటి ప్లేస్‌లో మీరు ఫోటో తీసినా కూడా కొంచెం బెటర్‌గా అయితే క్యాప్చర్ చేయగలదనమాట. ఇది ఇంగా సెకండరీ కెమెరా గురించి చూసినట్టయితే ఇందులో మనకి 8 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఇచ్చారనమాట. ఇందులో మీరు వైడ్ యాంగిల్ షాట్స్ తీయొచ్చు. అలాగే మ్యాక్రో షాట్స్ కూడా తీయొచ్చనమాట దీన్ని యూజ్ చేసుకొని. వైడ్ యాంగిల్ షాట్స్ అంటే మనకి కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయన్నమాట. అలాంటివి కూడా ఇదైతే బెటర్ క్యాప్చర్ చేయగలదు. అలాగే మీరు గ్రూప్ ఫోటోస్ గానీ, అలాగే ల్యాండ్‌స్కేప్ గానీ, ఇలాంటివి కొన్ని మీరు సపోర్ట్ చేస్తదన్నమాట. బెటర్ క్వాలిటీ ఉంటది ఇలాంటి ఫోటోస్‌లో గూడా. ఇంక మీరు బ్యాక్ కెమెరా యూజ్ చేసి 4K 60 ఎఫ్ఎస్‌లో అయితే మీరు వీడియో రికార్డ్ చేయొచ్చన్నమాట. బెటర్‌గా ఉంటది క్వాలిటీ గూడా. 4K 60 ఎఫ్ఎస్ అంటే చాలా ఇంప్రూవ్‌మెంట్ అయితే ఉంటదన్నమాట. అంటే 1080p 2K దాటుకొని 4Kకొచ్చింది కాబట్టి వీడియో క్వాలిటీ కూడా చాలా బావుంటది. చాలా వర్చువల్ ఉంటదనమాట. ఎవరైతే వ్లాగర్స్, యూట్యూబర్స్ వాళ్ళకైతే బెస్ట్ అయితే సూటబుల్ అవుతదనమాట. మనకి డ్యూయల్ వీడియో రికార్డింగ్ మోడ్ ఉందనమాట. అంటే ఫ్రంట్, బ్యాక్ అయితే ఒకటేసారి అయితే రికార్డ్ చేయొచ్చు. ఇది బెస్ట్ ఫీచర్. అంటే కొన్ని టైమ్స్ యూజ్ అయితదనమాట ఈ మోడ్ అనేది. మన ఫ్రంట్ కెమెరా గురించి చూసినట్టయితే 16 ఎంపీది ఇచ్చారనమాట. ఫ్రంట్ కెమెరాకి వైడ్ యాంగిల్ లెన్స్ అయితే సపోర్ట్ చేస్తదని చెప్తున్నారనమాట. అంటే ఫోటోస్ క్వాలిటీ కూడా చాలా బావుంటది. అంటే కొన్ని షాట్స్ వైడ్ యాంగిల్ తీయొచ్చు. కొన్ని వీడియోస్ కూడా వైడ్ యాంగిల్‌లో తీయొచ్చనమాట. అలాంటి సపోర్ట్ ఉంది దీనికి. ఇక్కడ కూడా మనకి హెచ్‌డీఆర్ సపోర్ట్ ఉంది. అంటే మనం ఫ్రంట్ కెమెరాతో వీడియో రికార్డ్ చేసేటప్పుడు హెచ్‌డీఆర్‌లో తీయొచ్చనమాట. ఇక్కడ ఇక్కడ మనకి 4K 30 ఎఫ్ఎస్ మనకు వీడియో రికార్డింగ్ చేయొచ్చని చెప్తున్నారనమాట. ఫ్రంట్, బ్యాక్‌కి తేడా ఏమంటే ఎఫ్‌పిఎస్ ఒకటే. అక్కడ మనకి 60 ఇచ్చారు. ఇక్కడ 30 ఎఫ్‌పిఎస్ ఇచ్చారనమాట. పర్లేదు మనకి వీడియో క్వాలిటీ కూడా చాలా ఇంప్రూవ్ ఉంటదనమాట ఫ్రంట్, బ్యాక్‌కి. మీరు ఫ్రంట్ కెమెరా యూజ్ చేసుకొని హై క్వాలిటీలో అయితే ఫోటో తీయొచ్చనమాట. అంటే చాలా బెటర్ క్వాలిటీ ఉంటదనమాట ఫ్రంట్ కెమెరా నుంచి. 16 ఎంపీ కదా! కొంచెం బెటర్ క్వాలిటీ ఉంటది. కొన్ని మనకిక్కడ ఏఐ ఫీచర్స్ కొన్ని ఇచ్చేస్తారనమాట. కెమెరా రిలేటెడ్ వచ్చినట్లయితే. ఏఐ నైట్ విజన్ మోడ్ ఉందని చెప్పొచ్చు.
ఇది మనకి నైట్ టైమ్స్‌లో వీడియో తీసేటప్పుడు గాని, ఫోటో తీసేటప్పుడు గాని ఇది బెస్టర్‌గా సపోర్ట్ చేస్తదనమాట. అలాగే ఏఐ పోర్ట్రేట్ కూడా ఉందన్నమాట. మీరు దీన్ని యూజ్ చేసుకొని పోర్ట్రేట్ షాట్స్ కూడా బెటర్‌గా తీయొచ్చనమాట. అలాగే పోర్ట్రేట్ వీడియోస్ కూడా ఇది సపోర్ట్ చేస్తది. ఓవరాల్‌గా మనకి కెమెరాస్ కూడా చాలా బాగున్నాయి. ఏఐ ఫీచర్స్ కూడా కొత్త కొత్త ఫీచర్స్ పెట్టారు. అంటే కెమెరా ఫీచర్స్ కొంచెం బెటర్ అనుకోవచ్చు ఈ బడ్జెట్ లెవెల్‌కి. ఇంకా మనము బ్యాటరీ విషయానికొచ్చినట్టయితే ఇందులో మనకి 5000 ఎంఏహెచ్ బ్యాటరీ పెట్టారనమాట. బ్యాటరీ కూడా కొంచెం ఇంక్రీజ్ చేశారు. అంటే మీకు ఈజీగా 2 డేస్ వస్తదనమాట. మీరు అంత నార్మల్ యూజ్ అయితే మీకు 2 డేస్ వస్తది. ఒకవేళ మీరు ఎక్కువ అంటే హెవీగా యూజ్ చేస్తున్నారంటే మీకు పెద్దగా రాకపోవచ్చనమాట. అలాగే 30 వాట్స్ అయితే ఫాస్ట్ చార్జర్ ప్రొవైడ్ చేస్తారు. మనకి 25 మినిట్స్‌కి 50% అయితే చార్జ్ అవుతదని చెప్తున్నారనమాట. ఓవరాల్‌గా ఈ మొబైల్ కొంచెం బెటర్ అనుకోవచ్చు. అంటే కెమెరా విషయంలో గాని, ప్రాసెసరు నాకు కొన్ని బా నచ్చినాయన్నమాట. ఇది గైస్ ఓవరాల్‌గా రివ్యూ అయితే మర్చిపోకుండా మన వీడియోకి ప్రతి ఒక్కరు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టండి గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.